కోరుట్లలోని ప్రతిష్టాత్మకమైన గడిబుర్జుల స్థలాల్లో మైసమ్మకు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మరియు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశుభ్రం చేసి మేము ఆహ్వానం పలకడం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రాంతం వివాదాల్లో నలుగుతూ ఉంది. ఇట్టి ప్రాంతాన్ని కొందరు రియాల్టర్లు, కబ్జాదారులు ఈ ప్రజాకంఠం భూమి అయిన ప్రజలకు సంబంధించిన భూమిని గత మన పూర్వీకులు ప్రజలు వాళ్ళ కష్టము వాళ్ళ ఏదైతే నెత్తురు వాళ్ళ రక్త మాంసాలతోని ప్రజలకు సంబంధించిన ప్రజలకు చెందాల్సిన ఈ భూమిని కొందరు రియాల్టర్లు, కబ్జాదారులు దీన్ని ఒక అవినీతి పక్షపాత ధోరణితో దీనికి విఎల్టీ నెంబర్ వేసి ఈ ప్రాంతాన్ని చూస్తున్నారు. ఇది కోరుట్ల ప్రజలకు సంబంధించిన భూమి. వెంటనే విఎల్టీలను రద్దు చేసి ఇక్కడ తరతరాలుగా గత కొన్ని వందల ఏళ్ళ నుంచి మైసమ్మ గుడి ఉన్నది. ఇక్కడ ఏవైనా అప్పుడు మనకు సంబంధించిన ప్రతి పనిని మొదలు పెట్టేటప్పుడు ఇక్కడ మైసమ్మకు ఇక్కడ బలిహరణం చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేది కోరుట్లలో. అటువంటి ఆనవాయితీని పోగొట్టిండ్రు ఇక్కడ కొందరు కబ్జాదారులు. వెంటనే ఇక్కడ గుడిని గట్టే ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ మా మున్సిపల్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వెంటనే విఎల్టీని ఎవరైతే అక్రమంగా ఈ స్థలాన్ని విఎల్టీ చేసిందో వెంటనే గతంలో కూడా మేము మున్సిపల్లో కానీ ఈ ప్రజాక్షేత్రంలో కానీ కోరుట్లలో కానీ అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినాం భారతీయ జనతా పార్టీ మున్సిపల్ పార్టీ. అయితే ఈరోజు ఖచ్చితంగా వాటిని రద్దు చేసి వెంటనే ఇక్కడ మైసమ్మ గుడి కట్టే విధంగా అందరూ కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై